మావరిక్ ఎపిసోడ్ 3. మావరిక్ వాళ్ళ వదిన ఫోన్ పెట్టేగానే నందినిని అక్కడ దించేసి త్వరగా వాళ్ళ వదిన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి వాళ్ళ వదిన ఏం అర్థం కాక ఏడుస్తూ ఉంటుంది. గోడ మీద రక్తం చూసిన మావరిక్కి ఒక్క నిమిషం బుర్ర ఏం పనిచేయదు. అక్కడే ఉన్న ఆయమ్మ అనగా రంగమ్మని, నువ్వు పాపని చూసుకోకుండా ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు మావరిక్. బాబుగారు, నా బీపీ మందులు అయిపోయాయి, నీరసంగా ఉందని మందులు తెచ్చుకోవడానికి వెళ్ళి వచ్చేసరికి ఇలా జరిగిపోయింది బాబు అని అంటుంది రంగమ్మ. మావరిక్ సీసీ కెమెరా దగ్గరికి వెళ్తాడు. ఆ కెమెరా మొత్తం పగిలిపోయి ఉంటుంది. వదిన, నువ్వేం కంగారు పడుకు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈరోజు సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేసి వస్తాను అని చెప్పి వెళ్తూ ఉండగా మెట్ల దగ్గర మావరిక్కి ఒక షర్ట్ బటన్ కనిపిస్తుంది. ఆ బటన్ మీద ఒక కన్ను సింబల్ ఉంటుంది. వెంటనే దాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ వదినకు చూపిస్తాడు. ఇది ఇంతకు ముందు ఎప్పుడన్నా చూసావా అని అడుగుతాడు. వాళ్ళ వదిన గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో పక్క నుంచి రంగమ్మ, నేను చూశాను బాబు అంటుంది. అవునా, ఎక్కడ చూసావు అని అడుగుతాడు. మన కార్ డ్రైవర్ గోవింద్ రోజు వేసుకున్న చొక్కా మిద్దు బాబు అని అంటుంది. అవునా అని అంటాడు మావరిక్. అవును, ఇంతకీ గోవింద్ కనబడడం లేదేంటి, నన్ను తీసుకెళ్ళడానికి కూడా హాస్పిటల్కి రాలేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటుంది వాళ్ళ వదిన. అయితే విజ్జుబాబుని తీసుకెళ్ళింది ఆ కార్ డ్రైవరా అని అందరూ అనుకుంటూ ఉండగా మావరిక్కి వాళ్ళ అమ్మ దగ్గర నుండి ఫోన్ వస్తుంది. లిఫ్ట్ చేయగానే, ఒరే, మీ నాన్నని పోలీసులు అరెస్ట్ చేశారు, నువ్వు త్వరగా ఎక్కడున్నారా అని అంటూ ఏడుస్తూ ఉంటుంది వాళ్ళమ్మ. వెంటనే మావరిక్ స్టేషన్కి వెళ్తాడు. మా నాన్నని ఎందుకు అరెస్ట్ చేశారు సార్ అని అడుగుతాడు. హత్య చేస్తే అరెస్ట్ చేయరా ఏంటి అని అంటారు పోలీసులు. మా నాన్న హత్య చేయడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, అసలు చనిపోయింది ఎవరు సార్ అని అడుగుతాడు. అదిగో అక్కడ టేబుల్ మీద ఉన్న ఫోటోలో ఉన్న అతన్ని మీ నాన్నే చంపేశాడు అని అంటారు పోలీసులు. మావరిక్ వెళ్ళి ఆ ఫోటోని చూస్తాడు. చూడగానే షాక్తో ఫోటోని కిందకు వదిలేస్తాడు. ఇతను చనిపోయాడా, ఇతన్ని మా నాన్న చంపడం ఏంటి సార్ అని షాక్తో అడుగుతాడు. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్నెవరు, చనిపోయిందెవరు, నిజంగా వాళ్ళ నాన్నే చంపాడా? ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ కొట్టి షేర్ చేయండి.